ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పైనామం యేసునామం. క్రీస్తు వంటి అభిషక్తుడు క్రీస్తును ప్రభువుగా చేసెను. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, రోమీయులకు రాసిన పత్రిక 10:9, ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. యేసు ప్రభువును నమ్మిన ప్రతి వ్యక్తి, యేసు ప్రభు అంటే తండ్రి కుమారులను ఒప్పుకున్నట్లదంతే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, త్రియేక నామమే యేసు ప్రభు నామం. ఆ నామములో బాప్తీసం పొందాం మనం. ఇప్పుడు పొందితే పరిశుద్ధాత్ముడనే వరం మనలోకి వచ్చేసింది. ఇప్పుడు దేవుని వరం మనకు వచ్చింది ప్రియులరా. దేవుని వరం. ఈ వరాన్ని చూసుకొని మనకు వరాలున్నాయని మనం ఎగిరిపడకూడదు. వరాలు మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు. ఫలిస్తే దేవుని రాజ్యానికి వెళ్తాం. అందుకే బాప్తిసం పొందిన తరువాత యేసు ప్రభు వారు అరణ్యములోనికి ఆత్మ ద్వారా పోబడి సాతాను చేత నీ శరీరాన్ని నలగొట్టాలి అని. అర్థమైందో లేదో అది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూడిటను నువ్వు నలగొడితే గాని ఫలించవు. అప్పుడు నీలో ప్రేమ ఉత్పన్నము కాదు. అదే క్రీస్తు ప్రేమ. ఇది నలగొట్టరు. దీన్ని ఇప్పుడు హైలైట్గా డెకరేట్ చేస్తున్నారు. హైలైట్గా దీన్ని హైలైట్ చేసుకుంటున్నారండి. నాకు ఒక అతను మొట్టమొదటి దినాల్లో సేవ అంతా చూసి ఒక అతను ఏం చేశాడంటే, నువ్వు టీవీలో ప్రసంగం మాట్లాడాలా అన్నాడు. నేను అన్నాను, సార్ నేను మాట్లాడను, దయవుంచి నన్ను అడగొద్దు అన్నా. ఆయనకు ఒక మాట చెప్పాను నేను, సార్ టీవీలో నేను మాట్లాడితే నేను కనపడతా, నువ్వు కనపడవు. పేదవాళ్లకు నువ్వు సహాయం చేస్తే దేవునికి నువ్వు కనపడతావని చెప్పా నేను ఆయనకు. దేవునికి మనం కనపడడానికి మన శరీరం నలగొట్టాలి. అపోస్తుడైన పౌలు ఒకటి అన్నాడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరంను నలగొట్టి దాన్ని స్వాధీనపరుచుకుంటున్నాను. నీ శరీరము నలక్కపోతే, నువ్వు ఉపవాసాలతో నీ శరీరాన్ని నలగొట్టకపోతే, దేవుని ఆత్మ ద్వారా చెయ్యాలి ఆ పని. దేవుని ఆత్మను పొందిన మనం, దేవుని ఆత్మానుసారంగా జీవిస్తున్నామని చెప్తున్న మనం, మొట్టమొదట ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపాలి. శరీరం చెప్పినట్టు వినం మనం. దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే ప్రభు చెప్పినట్టు వింటాం మనం. ఆ స్టేజ్లోకి రావాలి మనం. ప్రతిదానికి ప్రార్థన అంతే. అయ్యగారు గ్రేట్, చాలా సంతోషపడ్డా. ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ధన్యతది. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏది చేసినా ప్రార్థన పూర్వకంగా సాగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 8:12 ఏముంది చూడండి. కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. ఏమి శరీరం ఏం చెప్తే చేయాల్సిందేనండి మనం. దానికి ఏమన్నా రుణమా? ఇది మట్లో కలిసిపోద్దండి.
కొద్ది రోజులకు రూపం మారిపోద్దండి, కొద్ది రోజులకు పర్సనాలిటీ మారిపోద్దండి, కొద్ది రోజులకు జ్వరం వస్తే పడిపోద్దండి. అంత దానికి ఇది ఏం చెప్తే అది చేసుకుంటూ పోవటమేనండి మన పని. మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. దేవుని ఆత్మను పొందిన మనము ఇక శరీరానుసారంగా ప్రవర్తిస్తే సస్తాము. ఇక శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును వ్యతిరేకముగా అపేక్షించును. ఆత్మానుసారమైన ఆలోచనలు వేరుంటాయి, శరీరానుసారమైన ఆలోచనలు వేరు ఉంటాయి. అందుకు దేవుని ఆత్మ ద్వారా మీ శరీర క్రియలను చంపిన ఎడల మీరు బ్రతుకుతారు. పరిశుద్ధాత్ముని ద్వారా మొదట నీ శరీరాన్ని చంపు. నీ శరీరాన్ని నువ్వు చంపకపోతే శరీరానుసారంగా ప్రవర్తిస్తావు, లాస్ట్కు మరణిస్తావు. శరీరానుసారంగా మనము జీవిస్తే ఆత్మను ఆర్పేసుకుంటాం. మనం ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపాలి. ఆదిమ కాలంలో దేవుడు ఏవేలు ప్రవక్త ద్వారా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడండి. ఎవరి మీద? అందరి మీద. అది క్రొత్త నిబంధన లేక, అది ఏవేలు గ్రంథం 2:28 ఆ మాట రాసింటాడు. అపోస్తుల కార్యం 2:17 ఏం రాశాడు? అది 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 అర్థం చేసుకోవాలండి. మనం బైబిల్లోనే అన్ని రాసి పెట్టాడు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులను, ఇక్కడ చూడండి, మీ కుమారులు శరీరానుసారులు. అందుకే నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది, నేను ప్రార్థన చేస్తే నా ఉద్ది, నేను 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 మీ శరీరులు వాళ్ళు. మావాడు వరము, ఈ వరము వద్దండి. వరాలు పరలోకానికి తీసుకెళ్ళవండి. ఫలిస్తే, చంపితే ఆత్మానుసారంగా పరిశుద్ధంగా ఉంటాం. ఏంటంటే నువ్వు తప్పు చేయబోయినా ఆత్మ నిన్ను గద్దిస్తుంది, నువ్వు చేసే తప్పని. చదవండి. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచిస్తారు. మీ యవనకులకు దర్శనాలు కలుగుతాయి. మీ వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో, ఆ రోజుల్లోనే నా దాసుల మీదను యేసు క్రీస్తు కోసం జీవించి ప్రత్యేకించబడిందని అక్కడనే రాశాడండి. నా దాసురాండ్రు దేవుని కోసం జీవించి దేవుని కోసం మరణించే వ్యక్తిత్వం కలిగినటువంటి శక్తివంతులు. మనము దేవుని దాసురాండ్రం కావాలి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు నువ్వు చేసే ప్రతి కార్యం దేవుని నామానికి మహిమ కలుగుద్ది. శరీరానుసారంగా ఉంటే నీకు మహిమ కలుగుద్ది. అందుకే వేల మంది పోయేది వాళ్ళ మహిమను చూడ్డానికి. యేసయ్య వైపు చూసేది పోగొట్టి వాళ్ళకి వెళ్ళి చూస్తారు. ఏమిటంటే మీరు దేవునికి మహిమ, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ ద్వారా యేసయ్యకు మహిమ రావాలి. నీ ద్వారా యేసయ్యకు మహిమ రావాలి. ఆ మహిమను తీసుకొని నువ్వు ఘనతలోకి వెళ్ళకూడదు, నువ్వు మహిమపరచబడకూడదు, నీవు ఇష్టానుసారంగా ఉండకూడదు, ఎగతాళిగా చేయకూడదు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఆయన్ను నమ్మితే ఎట్లుంటామండి మనం? ఆయన్ను నమ్మితే ప్రార్థిస్తే వర్షం పడాలంటే వర్షం పడింది, వర్షం ఆగిపో అంటే ఆగిపోయింది. ఎంత పవర్ అండి దేవునిలో జీవిస్తే. మన జీవితాలు పాడైపోయాయి. దేవుని ఆత్మను బాధ పెట్టే వారిగా తయారయ్యాం మనం. దేవుని ఆత్మను పొందిన మనము ఆత్మ ద్వారా మనం మహిమపరచబడుతున్నాం. కానీ మనకు అనుగ్రహించిన నిత్యుడైన జీవాధిపతి అయిన యేసయ్యకు మహిమ లేదు.
నా జీవితం ద్వారా నా ప్రభువుకు మహిమ కలగాలని ఆశతో సాగిపోయా. నేను 1980లో హుబ్లీ వర్క్షాప్లో ఉన్నా. 82లో అందరూ అన్నారు, వీడు తాగుతాడు, తిరుగుతాడు, పెళ్లి చేయకూడదా అన్నారు. నేను మా అమ్మతో అన్నా, ఇండియాలో నాకెవడిస్తాడమ్మా అన్నా. నేను 24 గంటలు తాగి ఉంటా, నేను నాకు అమ్మాయిని ఇస్తారా అన్నాను. నేను లేదు నాయనా, నీకు ఉద్యోగం ఉంది, గ్యారంటీ ఇస్తారన్నారు. ఇప్పుడు అడిగే వాళ్ళు కూడా ఈయన క్యారెక్టర్ అడగటంలా, ఉద్యోగం ఉంది కదా ఇచ్చేయమని. ఉద్యోగం ఉంటే చాలు, వాడు ఎట్లన్నా క్యారెక్టర్ ఉండదు, అమ్మాయిని ఇవ్వడమే. ఎందుకంటే వాడు చచ్చిన ఉద్యోగం వస్తుందండి. అట్లా అయిపోయిందండి. ఇప్పుడు పాపం చాలామంది తాగుబోతులను చేసుకొని అల్లాడిపోతున్నారండి. నాకు పెళ్ళని నేను మల్లంపేటలో చేసుకున్నాను. ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, వాళ్ళ ఊరి అది, ఆయన చేసుకున్న ప్లేస్లోనే మల్లంపేటలో అమ్మాయిని చూడడానికి పోయా. నేను తాగున్నా, ఫుల్ 24 hours అది లేకపోతే నేను ఉండలేనండి. అప్పటికి స్టైల్ మారలా, కొంచెం పొజిషనే ఉన్నది, బాగా టక్ చేసి గాగుల్స్ పెట్టి స్టైల్గా వెళ్ళా. వాళ్ళ ఊరికి వెళ్తే ఆమె అప్పుడు 10th క్లాస్ చదువుతున్నది. పోయి చూసా, వాళ్ళ అమ్మకు చెప్పా. ఆమె స్కూల్ నుండి వచ్చింది, వస్తేనే చూసా. అడిగా నేను, మాట్లాడొచ్చా అని. మాట్లాడమని. నేను మాత్రం మందు తాగుతా, తాగకపోతే నా లైఫ్ బాగుండదు, నీకు ఇష్టమైతేనే చేసుకో, కష్టమైతే వద్దు అనుకుంది. ఆమె అనుకుంది, సినిమాలు బాగా చూపిస్తారులే నాకు, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్ అని, ఉద్యోగము అని పాపము ఆశతో పెళ్ళికి ఒప్పుకుంది. మా ఇంటి వాళ్ళు కూడా ఆ అమ్మాయిని చూసి, నువ్వు తాగుబోతుడివన్నా, ఆ అమ్మాయి అట్లుంది, ఎందుకు పెళ్ళి అవసరమా అన్నారు. లేదమ్మా నేను చేసుకుంటానని. పెళ్ళి మా ఊర్లో జరిగింది, ఎర్రబాలెంలో. పెళ్లి కొడుకును ఇక్కడ నుండి మార్కాపురం నుండి ఒక పాస్టర్ వచ్చాడు అక్కడికి, యేసురత్నం పాస్టర్ గారని. అప్పుడు అది లూథరన్ అసెంబ్లీ పాస్టర్ గారు. ఆయన వచ్చి అడిగాడు మా మామను, మా మామ పోలీసు, మా మామను అడిగాడు, మీ అల్లుడు ఎవడయ్యా ఇళ్ళల్లో అన్నాడు. నేను ఫుల్ మందులో ఉన్నా. ఈడే అన్నాడు, వీడికి ఎక్కిస్తుండవయ్యా నీ బిడ్డను అంటే, వాడు తాగినా మంచోడే అన్నాడు. ఎందుకంటే మా మామకు కూడా దాపా, తాగబోతుని కండిషన్స్ అట్లే ఉంటాయండి అని. పెళ్ళి ఆ మనిషి అన్నాడు, ఒరే ఇట్రా అన్నాడు. నేను వెళ్ళి నిలబడ్డా. నువ్వు తాగితే నీ పెళ్ళి చేయను రా అన్నాడు. సార్ తొందరగా కట్టండి సార్, తాళి కడతానులే అన్నా. పెళ్ళి చేసుకున్నానండి. సారాయి కుట్టుకు పరిగెత్తి ఆ పెండ్లు కొడుకునే పరిగెత్తి ఫుల్గా తాగి స్టేజ్లోకి వచ్చా, పెళ్లి పందిరిలోకి. ఎవడు డ్యాన్స్ చేయడంలా, నేనే వేసుకున్నా. కింద పడిపోయా. అప్పుడు ఏడవటం స్టార్ట్ అయింది పాపం పెళ్లి కూతురు. ఆమెను ఓదార్చటం స్టార్ట్ చేశారు. ఎందుకు అట్లా ఇట్లా అని ఓదార్చారు. వాళ్ళు ఊరికి మల్లంపేట వచ్చేటప్పుడు నన్ను, అయినా పెళ్లి కొడుకు పోయి తాగి అట్లా చేయకూడదు కదా, ఎందుకు చేసావంటే, నేను తాగకపోతే ఉండలేను, ముందే చెప్పానే. కానీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి 2 days ఉన్న తర్వాత హుబ్లీకి తీసుకెళ్ళా. హుబ్లీకి తీసుకెళ్ళి 3 రోజులైన తర్వాత సారాయి కొట్టులో అందరం తాగుతుంటే ఒకడు అన్నాడు, ఆ అమ్మాయి అంత బాగుంది కదరా, ఈయనకి ఎట్టిచ్చాడు అన్నాడు ఒకడు. మైండ్లో డౌట్ ప్రారంభమైంది, అనుమానం. ఎవడికన్నా అనుమానం ఉందేమో జాగ్రత్త, వాడు నిద్రపోడు రాత్రి మగళ్ళు, వాడి బతుకొద్దుగా వాడి గడేడు. ఇంకా ఏమండి, 3వ రోజు నుండి కొట్టడం ప్రారంభం చేశా. కూర్చుంటే కొడతా, నిలబడితే కొడతా. లాస్ట్కు మా ఇంటి వాళ్ళంతా కలిసి, మా నాయన వాళ్ళు, వీడి ఇంట్లో ఉంటే వీడు ఇట్లా చేస్తాడని నన్ను ఒక ఇంట్లో తీసుకుపోయి పెట్టారు. ఆ ఇంట్లో ఉంటేనే అంత డౌట్ ఉంటే, ఇంకా పక్కింట్లో ఉంటే ఎట్టుంటుందండి పరిస్థితి. ఒకరోజు కత్తి తీసుకుని కొడితేను ఆమెకు ఇట్లా పడాల్సింది ఇక్కడ పడింది, చెవు ఇక్కడ నుండి కట్ అయిందండి, ఉరికింది. నేను కత్తి పట్టుకుని బ్యాక్ ఉరికా. అందరు కలిసి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ తండ్రిని పిలిపించారు. పిలిపించి, ఈ అమ్మాయి పరిస్థితి ఇట్టా,
అని తీసుకుపోవడానికి వచ్చాడు. ఆమె అంది, నా భర్త వస్తేనే నేను వస్తా, లేకపోతే నేను రాను అని నన్ను తీసుకొని వచ్చింది. జాబ్ వదిలిపెట్టి మల్లంపేట అనే ఊర్లో వచ్చి ఉన్నా. నేను 1 year ఉన్నా అండి. చివరికి డబ్బంతా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో సామాన్ తీసుకెళ్ళి సారాయి కొట్లో పెట్టడం మొదలుపెట్టా. పెట్టి తాగుతా. మా మామ మాత్రం చాలా మంచోడండి. ఆయన వాడు ఏమొద్దు, వాడి మెంటల్ అయింది, వాడు చెడిపోయాడు, దయవుంచి వాడిని ఏమనొద్దు అన్నాడు. మా మామ కొడుకులు లేరండి. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు తెల్లవారుజామున మత్త కుక్కను తిడుతూ ఉంది. అంటే డైరెక్ట్గా నన్ను ఏమన్నంటే ఏమంటాను అని, బయట కుక్కను ఎక్కడి నుండి సచ్చింది కుక్క, మాకు పడింది వచ్చి అని తిడతా ఉంటే నేను లేచి నా భార్యకు చెప్పాను. నా భార్య పేరు సర్లా, తాలిబొట్టు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతానని చెప్పాను. తాలిబొట్టు తీసుకొని మార్కాపురంలో వచ్చి కొట్లో పెట్టి ఫుల్గా తాగి హుబ్లీకి వెళ్ళిపోయా. వెళ్ళిపోయి హుబ్లీలో తిరిగి మెంటల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి జాబులో చేరా. జాబు డ్యూటీకి వెళ్తాను, వచ్చి సారాయి కొట్లోనే ఉంటాను. మాకు తమ్ముడు ఒకడు ఉండేవాడు, నన్ను తాగుతే వాడు ఇంట్లోకి రానియ్యాడు. నన్ను అక్కడిని సారాయి కొట్లో పండుకుంటా. మా అమ్మ మా నాయన నా కోసం ఏడుస్తూ వచ్చేది, నాకు అన్నం పెట్టేది చేస్తూ ఉన్నారు. ఒకరోజు నేను ఒక హిందీ పాటలు పాడుతూ ఉంటాండి. ఆడ కూర్చున్నా సారాయి కొట్లో పాట పాడుతూ ఉండేసరికి రక్తం పడ్డం స్టార్ట్ అయింది బాడీలో. అప్పటికి భార్యను వదిలిపెట్టి 6 నెలలు అయింది. రక్తం పడుతూ ఉంటే వాడు సారాయి కొట్టోడు తీసుకెళ్ళి రైల్వే హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశాడండి. రైల్వే హాస్పిటల్లో ఉంచాడు. డాక్టర్ అంతా చెకప్ చేసి వీడు 3 రోజులలో చచ్చిపోతాడని చెప్పాడు. వెంటనే లేచి వచ్చి ఎలాగో చచ్చిపోయేది కదా అని ఫుల్గా తాగా. సారాయి కొట్టుకెళ్ళి మా అమ్మ దగ్గరికి ఇంట్లోకి వెళ్ళకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో చెప్పా, అమ్మ నేను వెళ్ళిపోతున్నా, డాక్టర్ చచ్చిపోతాడని చెప్పారు, ఇక్కడ చచ్చిపోతే అందరు తాగి చచ్చారు ఇదంటారు అని అక్కడి నుండి బయలుదేరి వచ్చేసానండి. రైల్లో వచ్చాను. అక్కడ గుంటకల్లు, అక్కడ ఆకలి అవుతూ ఉంది. ట్రైన్లో ఎత్తుకులాడా ఒక స్నేహితుడు వచ్చాడు. ట్రైన్లోకి ఎక్కి వాడిని అడిగా. వాడు సారాయి ఇచ్చాడు. తాగి అన్నం పెట్టలేదు, పడిపోయా. నర్సరావుపేట స్టేషన్లోకి వచ్చి ఆ స్టేషన్లో తెల్లవారుజామున దిగానండి. అమరావతిలోండి దిగేటప్పుడు వాడు ఒక 20 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు 90 అని అన్ని పాకెట్లు అమ్మేటోళ్ళండి. ఆ 20కి వెళ్ళి తాగొచ్చి ప్లాట్ఫారంలో కూర్చున్నా. ఒక రోజు దాటిపోయింది, ఆకలి అవుతూ ఉంది. ఏం చేయాలని అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నా. వారు పెట్టిన అన్నము తీసుకొని ఒక ఆమె తిన్నానండి. తిని ఆమెకు చెప్పా, నేను కూడా అడుక్కోటానికి వస్తానని చెప్పాను. వద్దయ్యా అంటే, లేదమ్మా నేను పాట పాడతాను, చాలామంది పైసలు వేస్తారు అని చెప్పా. సరే అని ఉదయాన్నే ఒక హోటల్ కాడికి పోయి నిలబడ్డామండి. అక్కడ ఒక పాట పాడతాను. అమ్మా ఆకలి, అమ్మా ఆకలి, కోటికి లేని పేదనయ్యా, జాలి కనరయ్యా, కోటికి లేని పేదనయ్యా, జాలి కనరయ్యా, నిలుపేవని ఇలా ఆకలితో మిగిలినావు,
ఆకలి కూటికి లేని పేదనయ్యా అమ్మలు మీరు తండ్రులు మీరు మీ ప్రేమతోనే నన్ను కావలయా అమ్మలు మీరు తండ్రులు మీరు మీ ప్రేమతోనే నన్ను కావలయా మీ జాలితో నన్ను ఇలా ఆకలి తీర్చగలరాని అమ్మా ఆకలి కూటికి లేని పేదనయ్యా జాలి కనరయ్యా అమ్మా ఆకలి బాబు ఆకలి అమ్మా ఆకలి బాబు ఆకలి ఈ జాలితో నన్ను ఇలా ఆకలి తీర్చగలరే అమ్మా ఈ పాట పాడుకుంటూ నిలబడ్డా చాలా మంది పైసలు ఇస్తారు ఆ పైసలు తీసుకుని ప్లాట్ఫారం మీదకి వెళ్ళాం నాకు కొంచెం పైసలు తీసుకుని అన్నం తింటాం వెళ్ళి ఏమిటి చివరికి నా జీవితం ఇలాగ అయిపోయిందని రైలు కింద పడి చచ్చిపోదామని సిద్ధమయ్యా రైలు వస్తూ ఉంది నేను పడదామని వెళ్తూ ఉన్నా ట్రైన్ వచ్చి దిగిన వెంటనే ఒక వ్యక్తి దిగిచ్చాను నా దగ్గరికి ఆయన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది ఆయన దగ్గరికి వెళ్ళా నేను సార్ అన్నాను పలకలే సార్ ప్రార్థన చేయండి అని ఆయన దగ్గర మోకాళ్ళొంగా ఆయన నా మీద చేతులుంచి ప్రార్థించాడు వెంటనే ఒక శక్తి నాలోనికి వచ్చేసింది అంతవరకు త్రాగుపోతుంది నేను అంతవరకు దుర్మార్గుణ్ణి నేను అంతవరకు తల్లిదండ్రులకు అవిధేయుణ్ణి తల్లిదండ్రులను హింసించిన వ్యక్తిని నేను భార్యను హీనకరంగా చేసిన వ్యక్తిని నేను దేవుని యొక్క శక్తి నా మీదకి దిగిన వెంటనే వాపులు దూరమయ్యాయి మనిషిని యలార్తయ్యా ఆ వ్యక్తి నన్ను తీసుకుని వినుకొండకొచ్చాడు వినుకొండ నుండి దొనకొండకొచ్చాడు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇక నువ్వు యేసయ్య కోసం జీవించమని చెప్పాడు ఆ రోజే పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టా అపోస్తుడైన పౌలుకు దర్శించి ఎలాగూ జరిగిందో సేమ్ నా జీవితంలో జరిగింది 22వ అధ్యాయంలో ఒక మాట రాశాడండి అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 12వ వచనం చదవండి అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడునైనా అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదరా దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతను చూశాను. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. చదవండి. కనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొందు. బాప్తిస్మం ద్వారా నీ పాపాలు కడిగి వేసుకోమని రాశాడు అక్కడ. వెంటనే దేవుని యొక్క కృప
దేవుని శక్తి పరిశుద్ధాత్ముడు నన్ను ఆవరించాడు. నేను బాప్తీసం పొందా పాప క్షమాపణ నిమిత్తమై. ప్రతి అడుగు భయంకరమైన దుర్మార్గం నుండి వచ్చాను కాబట్టి ఈ వరాలు ఏవున్నా కొన్ని బ్యాలెన్సింగ్ నాలో ఉన్నాయి. అవివేకత అవన్నీ దేవుని ఆత్మ ద్వారా చంపుకుంటూ వచ్చా. దాని ద్వారా లేకపోయింటే నాకున్న వరాలనేకి నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటే ఇండియా దేశంలోనే తిప్పేవాడిని. 95లో ఖమ్మంలో మీటింగ్స్ జరిగాయి, ఏసన్న మీటింగ్స్. ఆ మీటింగ్స్లో మోహన్ అన్న పాట పాడితే 3 రోజులు పాడా పాటలు. ఏసన్న మీటింగ్ పాటలు కూడా డౌన్ అయ్యాయి. అక్కడ 3 రోజులు పాడా. ఏసన్న అన్న పక్కన ఇద్దరం కూర్చున్నాం. ఆయన అన్నాడు, రాకూడదా నాతో అని. లేదు సార్, నేను సేవకుని, బేస్తార్పేట సేవ చేస్తున్నాను. ఆ రోజు నాకు భయం ప్రారంభమైంది. వీటిని ఆధారం చేసుకుంటే నేను ధనవంతుని అవుతా, ఇదే ఫీలింగే రాలా. నా ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పాడు. ఇక బ్రతుకుత క్రీస్తే చావైతే లాభం అనే స్టేజ్లోకి వెళ్ళిపోయా. దేవుని వాక్యం ఏ ప్రదేశాల్లో నన్ను హింసించి హేళన చేసి వీడు త్రాగుబోతాడు అని నెట్టేశారు, అదే ప్రదేశంలో యేసయ్యను ప్రకటించాం. ప్రియులారా, అట్టి దుర్మార్గుణ్ణి మార్చిన దేవుడు మీ కుటుంబాల్లో మీ కుమారుడు కానీ మీ భర్త కానీ ఎవరైనా అలాంటి స్థితుల్లో ఉంటే ప్రార్థన చేసి ప్రేమ చూపించండి, వారిని దూషించొద్దు. యేసు ప్రభువు నమ్మిన నువ్వు, నీ ప్రార్థన, నా తల్లి ప్రార్థన నన్ను వెంటాడింది. ఒక భక్తుడు అన్నాడు, నువ్వు ఎలాగూ ప్రభు దగ్గరకు వచ్చావు, నా తల్లి యొక్క కన్నీటిలో కొట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చానని చెప్పాడు. నీ భర్త కోసం కన్నీటితో ప్రార్థన చేయి. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. త్రాగుబోతులని, దుర్మార్గులని, దుష్టులని యేసు ప్రభు నమ్మిన నువ్వు కూడా దూషిస్తే వాళ్ళు మారతారా? మారరు వారు. యేసు ప్రేమను చూపించు. నా దగ్గరికి చాలా మంది వచ్చేస్తారు, ఆయన మారడన్నా, నువ్వు మారావా అని అడిగా. ప్రార్థన చెయ్యన్నారు. మారడు, ఆయన మారేటట్టు ప్రార్థన చేయంటే నువ్వేం చేస్తావమ్మా? నేను ప్రార్థన చేస్తా. నువ్వు మారమ్మా, నీ భర్త మీద ప్రేమించు. యేసు చూపిన ప్రేమ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడన్న మాట నమ్మదగింది. దానికి సాక్ష్యం నేనే. నన్ను చూసిన వారు, నాతో ఉన్నవారు, నాతో జాబ్ చేసిన వారు, ఇది నిజమా ఇతడా? ఎర్రబాలెం నా తమ్ముడు అతను, నా కొడుకు అతను, ఇది నిజమా అన్న ఉన్న పరిస్థితి ఏమిటి? నిజం, నాతో తిరుగుతున్నారు వాళ్ళు. దైవికమైన మార్గం ఇదే, దైవికమైన సత్య మార్గం ఇదే. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనం ప్రేమ కలిగిన వాళ్ళం. పాపుల మీద యేసయ్య అంత ప్రేమ చూపిస్తే నీ ఇంటోళ్ళ మీద నువ్వు ప్రేమ చూపవా? సూపర్ సార్ వీళ్ళు, వాడు తాగబోతాడు రానియొద్దంటారు. ఇప్పుడు నేను దాంట్లో పోతూ ఉంటా, నా దగ్గరికి వచ్చి ఒకసారి అక్కడ పోయి ఉంటే తాగబోతులు అంతా వచ్చారు నా దగ్గరికి, వచ్చి కాళ్ళ మీద పడతారండి. అయ్యా మా కోసం ప్రార్థన చేయి, అత్త ఇచ్చాను. నేను ప్రేమించి కౌగులించుకొని చెప్తా, తమ్ముడా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు ఇంత తాగినా మరణించలేదంటే దేవుడు నిన్ను చాలా ప్రేమించాడు. బ్రతుకును మార్చుకో, ఈ రోజు నుండి ఒక బ్రతుకు మార్చుకో. ప్రేక్షలు మీ కుటుంబంలో అలాంటి వారు ఉంటే కన్నీటితో ప్రభువుని అడగండి, వారి జీవితాలను మారుస్తారు. కానీ మీరు ద్వేషించొద్దు. నేను హుబ్లీ నుండి ఎర్రబాలెం అనే ఊర్లోకి నేను వస్తే నా బంధువులు నన్ను దగ్గరికి రానివ్వలే. వీడు తాగుబోతుడు, ఇన్ని రానియొద్దు అన్నారు వారు. వీడు దుర్మార్గుడు, రానియొద్దు. వాడంతా నష్టపరిచాడు అని రానియొద్దు. కానీ యేసయ్య రానిచ్చాడు.
రే తమ్ముడా, నువ్వు తృణీకరించబడ్డావేమో, యేసయ్య దగ్గరికి రా. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. మీ దైవజనుడు ఇంత ప్రయాసపడి పెట్టింది ఎందుకు తెలుసునా? అలాంటి పాపంలో పట్టబడి శాపగ్రస్తమైన జీవితాల్లో పతనమైపోతున్న బ్రతుకులు ఈ రాత్రైనా మారుతారేమోనని. నువ్వు మార్తమ్ముడా, తీర్మానం చేసుకో. యేసయ్య చూసుకుంటాను నిన్ను. ప్రభువా, నేను పాపినను, ఏడ్చా, ప్రభువుని అడిగా. అందుకే ఎలాంటి పాపులనైనా మనం ప్రేమించి క్షమించి దగ్గర. ఎందుకంటే ఈ లోకం స్థిరం కాదండి. ఈ లోకం స్థిరమైతే పగలు ద్వేషాలు, వారిని ద్వేషించవచ్చు. పాపంలో పట్టబడి శాపంతో చచ్చిపోయే కంటే వారు మంచి మార్గంలోకి వచ్చి బాగా జీవిస్తే మనకు ధన్యత. ఎందుకు ఇక్కడ కాదు, పరలోకంలో. మనం జీవించేది ఇప్పుడు పరలోకం కోసం, భూలోకం కోసం కాదు. మనము క్రైస్తవుడు, యేసు ప్రభు నమ్మినవాడు జీవించేది లోకం కోసం కాదు, శాశ్వతమైన నిత్య రాజ్యం కోసం. ఆ రాజ్యము భాగ్యవంతమైన రాజ్యం. అందులో మనము ఉంటాం. ఆ మార్గాన్ని అనుసరిస్తాం. దయ ఉంచి వేరే వైపు చూడద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గనుక ఉండబోతున్న దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మనం చూసేది దేనికోసం అంటే ప్రభు రాక కోసం, యేసయ్య రాక కోసం. ఏ ప్రభు అయితే మన కోసం ప్రాణం పెట్టి విమోచించి పాపంలో పట్టబడి శాపగ్రస్తమైన జీవితాల్లో కొనసాగుతున్న మన బ్రతుకులను ప్రేమించి మన శిక్ష యావత్తు శిలువలో అనుభవించి మనల్ని తన నామములు ఆత్మ ద్వారా మనల్ని రక్షించి మనల్ని పరిశుద్ధులుగా మార్చిన ఆ దేవుడే మన కోసం తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన అందుకోసం నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు గనుక ఉండబోతున్న పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము. హల్లెలూయా. స్తుతి అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యేసు ప్రభు నామాన్ని నిత్యము స్తుతించాలి. యేసు ప్రభు నామాన్ని నిత్యము ధ్యానించాలి. కారణం ఏం తెలుసా? యేసు ప్రభు నామమే మనల్ని కడిగింది. యేసు ప్రభు నామమే మనల్ని విమోచించింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుని నామం అది. ఆ నామాన్ని నిత్యము మనం స్తుతించాలి. స్తుతి అంటే ఆయన నామాన్ని, జూహ అంటే నాలుక, యేసు అనేది నాలుక పలుకుద్ది, ప్రభు అనేది పెదాలు పలుకుతాయి. తన నోటిని నాలుకను భద్రపరుచుకుని వాడు శ్రమల్లో నుండి తన ప్రాణాన్ని కాపాడుకును. యేసు ప్రభు నామాన్ని దివారాత్రాలు స్తుతించాలి, ఆరాధించాలి. యేసు ప్రభు, నాకు నోటికొస్తే యేసు ప్రభువే. ఎవరితో మాట్లాడు ఆడ అన్యులు ఎవరైనా కూడా ఏం యేసు ప్రభు అంటాను, ఆ మాటలు వద్దంటారు, భయపడతారు వాళ్ళు. యేసు ప్రభు అంటాం. యేసు ప్రభు నిజంగా మనం యేసు ప్రభు జనాంగం అండి. మనం యేసు ప్రభు ద్వారా రక్షించబడ్డామండి. యేసు ప్రభు మనతో ఉంటే, మనలో ఉంటే మనకి ఏ హాని జరగదు. ఒక మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నీవు నాయందు ఉంచిన ప్రేమ, నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను కూడా వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి. ఏం తెలియపరిచాడండి? ఆ నామం ఎప్పుడు మనతో ఉండాలి. ఉంటే నువ్వు కాపాడబడతావు. ఆ నామం నీతో ఉంటే నువ్వు తప్పు చేయకుండా ఆయన చూసుకుంటాడు. తప్పురా, వెళ్దారు రూటు, తప్పుగా చూడగాకు, తప్పుగా ఆలోచన చేయగాకు, తప్పుడు పనులు చేయగాకు. అపోస్తుడైన పౌలు అన్నాడు, నా ప్రక్కన నిలిచి నన్ను తప్పించాడు గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడితిని, చెడు కార్యాలు చేయకుండా తప్పించబడ్డాను. ఇవన్నీ తిమోతి 2వ గ్రంథం 4వ అధ్యాయంలో రాస్తుంటాడండి. 17వ వచనంలో నుండి అక్కడ రాస్తుంటాడు అవన్నీ. కాబట్టి యేసు ప్రభు నామాన్ని స్తుతిద్దాం, మహిమపరుస్తాం. ఉపకారము ధర్మము చేయుట మరువకు, ఇట్టి యాగము దేవునికి
ఇష్టం. ఉపకారం, నీ ప్రక్కవాడికి ఉపకారం చేయగానే అపకారం చేయొద్దు. కీడుకు ప్రతి కీడు చేస్తానని కూడా అనకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. యేసు ప్రభువును నమ్మి ఆయనలో జీవించే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అది, మానవాళి యొక్క మార్గం అది. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. నిన్ను హింసించు వారి కోసము ప్రార్థన చేయమన్నాడు. నీ శత్రువులను ప్రేమించమని చెప్పాడు. ప్రేమ అనేక పాపములను కప్పును. ఇవన్నీ చాలా బాగుంటాయండి. దేవుని ద్వారా మనం నడిపించబడతాం. చివరిలో 17వ వచనంలో అన్నాడు, అక్కడనే మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ప్రియులారా, అయ్యగారికి మరి ఎన్ని ఆత్మలు అప్పగించబడ్డాయో లెక్క ఒప్ప చెప్పాలి. రేపు అడిగేది మిమ్మల్ని, సగవది ఎట్లా నడిపించావని అడుగుతాడు మనల్ని. మనకు అనుకుంటే జనం ఎక్కువ వస్తే ఆనందపడుతున్నారు వీళ్ళు. రేపు లెక్క చెప్పాలి. లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. దుఃఖముతో కాక సంతోషముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట వినండి. దైవజనుడు ఏమి చెప్తే అదే చేయండి. ఈ విధంగా చేసేదే దేవుని సంఘం. యేసుక్రీస్తు యొక్క నిత్య ప్రేమకు మనం పాత్రులమయ్యాం. అందరం లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడండి. అందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. యేసు వైపు చూడండి. ఒక దుర్మార్గుణ్ణి మార్చాలి యేసయ్య. ఒక దుష్టుని మార్చాడు యేసయ్య. నన్ను కూడా మార్చాడు యేసయ్య. నేను ఎలాగ జీవిస్తున్నా ప్రభువా? నా కుటుంబంలో, నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానము లేదు. కారణం దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, శరీర ఆలోచనలు ఉన్నాయేమో. దూరపరిచేసుకుంటూ చెల్లి మనము ఈ రోజు ముందుకు తీర్మానం చేస్తాం. నీకోసం బ్రతుకుతాం తండ్రి. నీకోసం ఆర్థిక ఇబ్బందులు ఉండవు. వ్యాధి బాధలు వచ్చినా నువ్వే ప్రార్థన చేసుకుంటావు. ఈ సంఘ కాపరి తప్ప వేరే వాళ్ళకు అర్హత లేదు. ఈ సంఘ కాపరి నీ కోసం ప్రార్థన చేస్తావు. వారు నూనె రాసి ప్రార్థిస్తే నువ్వు బాగవుతావు. ఎక్కడికెక్కడో ఎవరి దగ్గరకో నువ్వు నూనెలు పట్టుకొని పరిగెత్తాల్సిన అవసరం లేదు. దైవిక మార్గంలో జీవిస్తూ మీ కాపరి వైపు మీ ఆత్మను ఒప్పజెప్పవలసిన వారిగా ఉన్నారు కనుక వారు ప్రార్థిస్తే మా దైవజనుడు అని, మా దైవజనుడు మహోన్నతుడు, మహిమ గలవాడు, సర్వోన్నతుండు, యేసునాథుడు. మహోన్నతుడు, మహిమ గలవాడు, సర్వశక్తివంతుడు, యేసునాథుడు. యేసుని సన్నిధిలో చేరుతువా, ప్రభు యేసుని సన్నిధిలో నివసింతువా, ప్రభు క్రీస్తులో సాగెదవా, ప్రభు